మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సంధ్యారాణి అండి. నాకు 2 బాబులు. అయితే మా బాబు పెద్ద బాబుని మా అమ్మగారు తీసుకున్నారు. గత 8 సంవత్సరాల నుంచి నా బాబుని నాకు ఇవ్వట్లేదు. దయచేసి నా బాబుని ఎలాగోలా నాకు ఇప్పించండి. పెంచుకుంటానని చెప్పి ఇచ్చేశారు, తీసుకున్నారు. తీసుకొని 9 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు. అన్ని ఆధార్ కార్డులు అన్నీ మొత్తం మార్చేశారు. నాకు అందుకని భయం వేస్తుంది. నా బాబుని నాకు ఇప్పించండి దయచేసి. ఇవ్వమంటున్నారు. 2 లక్షలు కట్టి తీసుకెళ్ళమంటున్నారు. పెంచాము, చూసాము, చదివించాము అంటున్నారు. కానీ బాబుని ఏం చదివించలేదు. బాబు ఇప్పుడు 9 సంవత్సరాల బాబు యూకేజీ చదువుతున్నాడు. అది సార్, నా బాబుని నాకు ఎట్టగానే ఇప్పించండి దయచేసి. పెట్టాను సార్. పెడితే నలపా స్టేషన్లో పెడితే పట్టించుకోవట్లేదు. అసలు రెస్పాన్స్ రిపోర్ట్ కూడా తీసుకోవట్లేదు. అది నీకే పెంచుకుంటున్నారు కమ్మా, నీకేమైంది, మార్చుకుంటే ఆధార్ కార్డులు అవన్నీ మార్చుకుంటే నీకేమైంది అని అంటున్నారు. నా బాబుని నాకు ఇప్పించండి. అడిగి తక్కిలపాడు. నా పేరు వనజ అండి. ఏపీఎంసీ గుంటూరు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. సిహెచ్ఓలము గత 15 రోజులుగా నిరవధిక సమ్మెని చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు అప్పుడు క్రిమియన్ వార్లో ఏ విధంగా యుద్ధంలో దెబ్బలు తగిన వాళ్ళని పరామర్శించి లైట్ తీసుకొని చీకట్లో ఒక్క లేడీ వెళ్ళి ఏ విధంగా పరామర్శించి వారికి సేవలు అందించారో అదే విధముగా అదే మేడం గారి యొక్క పునాదిగా తీసుకొని ఇప్పటి వరకు నర్సెస్ ఈ స్థితికి రావడం జరిగింది. అప్పుడు కట్టి చిన్న గాస్ పీస్తో స్టార్ట్ అయిన నర్సింగ్ ఫీల్డ్ అనేది ఇప్పుడు చాలా చాలా గొప్ప రకాలుగా వ్యాపించి ఉందండి. అందులో భాగంగానే మేము ఈ నర్సెస్ అనేవి రావడం జరిగింది. మేము స్టాఫ్ నర్సులుగా హాస్పిటల్లో ఎన్నో క్రిటికల్ కేర్ వాటిల్లో పనిచేసి వచ్చిన వాళ్ళమందరము ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా రూరల్ ప్రాంతాల్లో ఉద్యోగాలకు నిమిత్తమే బదిలీ అయి ఉన్నాము. రూరల్ సర్వీసెస్లో మేమైతే బీపీ, షుగరు, నార్మల్గా డాక్టర్లు చూసే బీపీలు, షుగర్లు ప్రతి లెవెల్ మేము ఇంటికి వెళ్ళి ఆరోగ్యం బాగోక మంచంలో ఉన్న వాళ్ళని కూడా చూసి సందర్శించి వారికి కావాల్సిన మందులు ఇచ్చి వారికి కావాల్సిన ట్రీట్మెంట్లు అనేవి ఏంటి, ట్రీట్మెంట్లో చాలా రకాలు ఉన్నాయండి. దెబ్బ తగిలితే కట్టడము, సెప్సిస్ అయిన వాళ్ళకి క్లీన్ చేసి మళ్ళీ వూండ్ హీల్ అయ్యే వరకు ఫాలో అప్ చేసి వాళ్ళు తగ్గే వరకు మేము వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తుంటాము. అంతేకాకుండా మంచంలో ఉండి కనీస పనులు కూడా చేసుకునే వాళ్ళ దగ్గరికి కూడా మేము వెళ్ళి పాలియేటివ్ కేర్ అని వాళ్ళకి కేర్ ఇస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళు చాలా అసహనంగా వాళ్ళ జీవితం మీద విరక్తితో ఉంటారు. పాలియేటివ్ కేర్ మాకు ఇచ్చిన దానిలో భాగంగా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబస్తులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన శారీరక మానసికానికి సంబంధించిన అనేకమైన అవసరాలని మేము సిహెచ్ఓగా తీరుస్తూ ఉన్నాము. అంతేకాకుండా చాలామందికి ఒక వైద్యం గురించి సరైన అవగాహన లేని వారికి కూడా ప్రతి ఒక్క సిహెచ్ఓ ఇంటింటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇది ఎలా చేస్తే తగ్గుతుంది, ఏ హాస్పిటల్లోకి వెళ్ళాలి, ఎలా చూయించుకోవాలి అని వారు క్యూర్ అయ్యే వరకు, పూర్తిగా వారికి వ్యాధి నయమయ్యే వరకు సిహెచ్ఓ బాధ్యత తీసుకుంటా ఉంది రూరల్లో. కానీ గవర్నమెంట్ వారు మా సేవలను ఇంకా గుర్తించిన స్థితిని మేము చూస్తూ ఉన్నాం. దయతో మేము చేస్తున్న సేవలన్నింటినీ గుర్తించండి. నెల రోజులుగా మాకు శాలరీస్ ఆపేశారు. మేము శాలరీస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, అప్పులు చేస్తూ బతుకుతూ ఉన్నాం. దయతో గవర్నమెంట్ వారు దీన్ని గుర్తించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సింగ్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి. ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి స్ఫూర్తితో నర్సింగ్ సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి సేవలు చాలా స్ఫూర్తిదాయకం అండి. ఈరోజు కోవిడ్ టైంలో కూడా నర్సింగ్ వారు చేసిన సేవలు చాలా అమోఘమైనవి. నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటే బిఎస్ నర్సింగ్ కంప్లీట్ అయిపోయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ హాస్పిటల్ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క నర్సింగ్ స్టాఫ్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. అలాగే ఈరోజు 15వ రోజు సమ్మె జరుగుతున్న సందర్భంగా సత్యకుమార్ యాదవ్ గారు మాకు రిలీజ్ చేసినటువంటి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి త్వరలోనే రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఇలాగే మా సమ్మె మా యొక్క డిమాండ్స్ నెరవేర్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది.